ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రాజధాని అమరావతి, పోలవరం పనులు సహా పలు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కేంద్రం సహకారంతో స్పీడ్ అందుకున్నాయి. ఇక ప్రధాని మోదీ కూడా ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని సాగర తీరం విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రారంభించనున్నారు. దీంతో ఈ వేడుక కోసం కూటమి సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోదీ పాల్గొనే ఈ యోగా డేకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ నెల 21న జరగనున్న ఈ యోగా డేకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయన్న విషయంపై ప్రధాని మోదీ ఆరా తీశారట. పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్లపై వివిధ దేశాలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు తమ పని ముగించి తిరిగి భారత్కు చేరుకోవడంతో వారికి మోదీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్లో ఏపీ నుంచి టీడీపీ యువ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సభ్యుడిగా ఉండగా ఈ విందుకు హాజరైన ఆయనతో మోదీ మాట కలిపారట. యోగా డే ఏర్పాట్లు విశాఖలో ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయి, నిర్ణీత సమయంలోగా ఏర్పాట్లు పూర్తవుతాయా అంటూ మోదీ ఆరా తీశారట. ఈ ఏర్పాట్లను మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని, అందుకోసం లోకేష్ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని కూడా తనకు తెలిసిందని చెప్పారట. ఇక విశాఖలో యోగా డేకు గిన్నిస్ బుక్లో చోటు దక్కేలా ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా తనకు సమాచారం వచ్చిందని ప్రధాని చెప్పినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ప్రధాని మోదీ విశాఖ యోగా డేపై స్పెషల్ ఫోకస్ పెట్టారని, అన్ని విషయాలు తెలుసుకుంటున్నారని, అలాగే మంత్రి లోకేష్ పనితీరుపైన, ఏపీ పైన కూడా ప్రశంసలు కురిపించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో 2 సార్లు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రం. అప్పుడొక లెక్క, ఇప్పుడొక లెక్కగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఏపీపై మోడీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ఏపీకి కావాల్సిన నిధులు విడుదల చేస్తూ ఇక్కడి కూటమి ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ లోకేష్లపై మోడీకున్న ప్రత్యేక దృష్టి విషయం మరోసారి తెరపైకొచ్చింది. ఇక ఈ యోగా డేపై స్పందించిన మంత్రి లోకేష్, ఈ యోగాంధ్ర కార్యక్రమం ప్రజలందరిది అని, ఈ యోగా వేడుక నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, ఆ రోజు సాధించే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోందని తెలిపారు. ప్రధాని మోడీ సహా పలువురు ముఖ్యులు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం పనిచేయాలని అధికారులను ఆదేశించారు లోకేష్. ఇక 5 లక్షల మందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా చరిత్ర సృష్టించబోతోందని, కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగా వల్ల ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రధాని మోదీ చెబుతున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇక ఈ నెల 21న ఉదయం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున 247 కంపార్ట్మెంట్లలో ఈ యోగా కార్యక్రమం జరగనుంది. ఉదయం 6:30 గంటలకు ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం దగ్గరున్న ప్రధాన ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారని, అంతకు గంట ముందే ప్రజలంతా నిర్దేశిత కంపార్ట్మెంట్లకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. జూన్ 19, 20, 21 తేదీలు చాలా కీలకం. అధికారులంతా ప్రణాళికాబద్ధంగా సమిష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లోకేష్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గత నెలలో ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు లోకేష్ కుటుంబ సమేతంగా ప్రధాని మోదీ నివాసంలో పీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం కొనసాగింది. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి మరపురాని సంఘటనగా నిలిచిపోయింది. తన కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలవడం ఎంతో ఆనందంగా ఉందని, సమావేశం ఆహ్లాదకరంగా, ఆప్యాయంగా సాగిందని తెలిపారు లోకేష్. ఇక మే 2న అమరావతి రాజధాని పనులను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోదీ కుటుంబంతో కలిసి ఢిల్లీలో తనను స్వయంగా కలవాలని లోకేష్ను ఆహ్వానించారు. ఆ తర్వాత అనంతపురం పర్యటనలో ఉన్న లోకేష్కు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖాయమైందన్న సమాచారంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిశారు లోకేష్. ఆ సమావేశంలో ప్రధాని మోడీ లోకేష్ కుమారుడు దేవాంష్ను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. ఇక అంతకుముందు విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని ఆ వేదికపై కూడా లోకేష్ను ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీకి వచ్చి కలవాలంటూ ఆహ్వానించారు. ఇలా పలుమార్లు ప్రత్యేకంగా లోకేష్తో మాట్లాడడం, తనను కలవాలంటూ ఆహ్వానించడం, అలాగే ఇప్పుడు విశాఖ యోగా డే ఏర్పాట్లపై ఆరా తీసి యోగాంధ్రను సక్సెస్ చేసేందుకు లోకేష్ చాలా కష్టపడుతున్నాడని ప్రశంసించడంతో లోకేష్పై ప్రధాని మోదీ మంచి అభిప్రాయం ఉందని, టీడీపీ ఫ్యూచర్ లీడర్గా లోకేష్ను ఆయన గుర్తించారని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.